హాయ్ ఫ్రెండ్స్, ది 688 తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. తెలుగు లాంగ్వేజ్లో ఉంది మూవీ. ఇదొక హాలీవుడ్ మూవీ. సోల్జర్లో జరిగే వార్ సీన్స్లో జరిగే ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటలు ఉంది. ఫ్యామిలీతో అయితే హ్యాపీగా చూడొచ్చు. మసాలా సీన్స్ అయితే ఏమీ లేదు. 688 అంటే World War II బెటాలియన్. వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు 800 మంది లేడీ సోల్జర్స్, వాళ్ళు కూడా నల్లజాతి మహిళలు. అందరూ మహిళలు ఒక బెటాలియన్ గా ఏర్పాటై దేశం కోసం ఎలాంటి యుద్ధాలు చేశారు, ఎలా ఎదుర్కొన్నారు. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఇది రియల్ గా జరిగిన మూవీ. అలా జరిగిన సిచ్యువేషన్ లో తీసిన మూవీ చూసిన తర్వాత నాకైతే కొంచెం పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది మూవీ అయితే. ఈ మూవీ అయితే వార్ సీన్స్ లో కొన్ని డ్రామా సీన్స్ కలిపి తీశారు మూవీ అయితే. బాంబులు, గన్నులు, ఒక మిలిటరీ ఎలా యుద్ధాలు చేస్తారో అలా ఉంటుంది అనుకుంటాం, కానీ అలా ఏమీ ఉండదు. అప్పట్లో జరిగిన సిచ్యువేషన్, అప్పుడు జరిగిన ఎలా ఉండేది ఏంటి, మిలిటరీలో హిస్టరీ, సోషల్ ఎలివేషన్స్ అలాంటివి ఏమైనా తెలియాలంటే చూడొచ్చు మూవీ. యాక్షన్ లేని డ్రామా ఫిలిం. ఒక 2 గంటలు చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించదు, కొంచెం బోర్ గా అనిపిస్తుంది మూవీ. బాయ్స్ కంటే గర్ల్స్ కి బాగా నచ్చుతుంది మూవీ అనిపిస్తుంది. ఎవరైనా గర్ల్స్ మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ మూవీలో మిలిటరీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ మాత్రం బాగున్నాయి మూవీలో. ఈ మూవీ మొత్తం లేడీస్ సోల్జర్ తో తీసిన మూవీస్. ఎక్కడైనా బాయ్స్ తో తీశారు కానీ కొత్తగా లేడీస్ తో తీశారు. లేడీస్ పడే కష్టాలు, ఎలా వాళ్ళు సోల్జర్ అయిన తర్వాత ఎలా కష్టాలు పడ్డారు, ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నారు, తర్వాత వాళ్ళు ఎలా పోరాడారు అని చూపిస్తారు అన్ని. అంతగా ఇంట్రెస్ట్ గా అనిపించే సీన్స్ ఏమీ లేవు. మూవీ మొత్తం బోర్గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం యాక్షన్ పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకైతే. మిలిటరీ మూవీలో మాత్రం ఎమోషన్స్ తో ఎండ్ చేశారు మూవీ మాత్రం. మూవీలో యాక్టర్స్ మాత్రం ఎవరికి తగ్గట్టు వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు మూవీలో. కెర్రీ వాషింగ్టన్, తన సీన్స్ అయితే బాగుంది మూవీలో. సోల్జర్స్ కి అందరికి లేడీస్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది తను. తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది మూవీలో. తను చెప్పే డైలాగ్స్ కూడా బాగానే ఉంటుంది మూవీ మొత్తంలో. టెక్నికల్ గా ప్రకారం అయితే చాలా బాగుంది మూవీ అయితే. ఆ విజువల్స్ అయితే చాలా బాగుంది మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా బాగానే ఉంది. అప్పట్లో వాడే వస్తువులు, కార్స్ అయినా, వాళ్ళ వస్తువులైనా, వాళ్ళ డ్రెస్సెస్ అయినా, వాళ్ళ మిలిటరీ ట్రైనింగ్స్ అయినా బాగా చూపించారు. ఓవరాల్ గా నా రేటింగ్ ఏంటంటే 2.50 ఇస్తున్నా నా రేటింగ్స్. మా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో రివ్యూ.